నమస్కారం, మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు నా దగ్గరకు వచ్చినటువంటి మరొక పుస్తకం లైఫ్ డ్రామా. రాధగారు రాశారు ఈ పుస్తకాన్ని. రాధాకృష్ణ కర్రిగా సాహిత్య లోకానికి పరిచయం ఆవిడ. చాలా చక్కటి కవిత్వాన్ని, లోతైన అధ్యాయం. కవిత్వం ఎప్పుడు కూడా హృదయాంతరాల నుంచి పుట్టుకురావాలి. ఇతను ఏంటి మాట్లాడితే హృదయాంతరాలు అంటారు, కానీ గుండె లోతుల్లో నుంచి రావాలి. గుండె లోతుల్లో నుంచి రావాలంటే మనం రాసేటటువంటి కవిత్వంలోని వస్తువు మనకి అనుభవం కావాలి. చూసిన విషయాలు, తెలిసిన విషయాలు కవిత్వ రూపంలో పెట్టడం కొంత అవగాహనతో కూడుకున్నట్టు విషయం. అవి ఆలోచింపచేసేటువంటి కవిత్వాలు. అయితే రాధాకృష్ణ కవిత్వం వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టుకొచ్చినటువంటి కవిత్వం. రాధాకృష్ణ ప్రతి కవితలోనూ ఒక అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయి. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులన్నిటినీ ఆవిడ తన కవిత్వంలో అన్వయించలేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుంది. జీవితం ఒక నాటక రంగం. ఇది ఎప్పుడో చెప్పినటువంటి విషయం, ఎవరో చెప్పినటువంటి విషయం. కానీ ఈ నాటక రంగంలో మారే పాత్రల స్వభావాలు కొన్ని శాశ్వతంగా ఉంటాయి, కొన్ని అదృశ్యమైనట్టుగా అనిపించి పరోక్షంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఏదేమైనప్పటికీ లైఫ్ డ్రామా ఒక మంచి కవితా పుస్తకం. ఈ పుస్తకంలోని కవితలన్నిటినీ నేను ఉదాహరించగలను, కానీ అలా చెప్పుకుంటూ పోతే పుస్తకాన్ని చదివే అవకాశం మీకు ఉండదు. తప్పనిసరిగా లైఫ్ డ్రామా పుస్తకం కొనుగోలు చేసి చదవండి. రాధాకృష్ణ కవిత్వంలోని 2 మాటలు. ఒక్కసారిగా పట్టుకున్న వస్తువుని చూశా, అప్పుడు తెలిసింది అది వాసుకంత విస్తరించిన విషప్రాంతమని. మోహిని రూపం